సర్వోన్నతుడైన జీవమగల దేవునికి మహిమ కలుగునుగాక, ఘనత కలుగునుగాక, ప్రభావం కలుగునుగాక. ప్రియమైన వారులారా, మంచి దినము, శుభోదయము, ఈ శుభ సందేశం మీకు దీవెనకరముగా మారునుగాక. ఇది డైలీ ట్రూ బ్లెస్సింగ్. నేను మీ ప్రియమైన సహోదరుడు ఇమాన్యుయల్ మన నాదు కాపరివే ఇరే యెహోవా నాకై సిద్ధపరచు రోహి యెహోవా నాదు కాపరివే ఇరే యెహోవా నాకై సిద్ధపరచు ఈ దేవుడే నా దైవం, ఆ దేవుడే ఆనందం, ఈ దేవుడే నా దైవం, ఆ దేవుడే ఆనందం. ప్రైజ్ ది లార్డ్. దేవాదేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులారా, మరొక మంచి దినము దేవాదేవుడు మనకు ఆశీర్వదించి ఇచ్చినందుకు ఈ ఉదయకాల సమయమే స్తోత్రం చెప్తామా. దేవాదేవునికి కృతజ్ఞతతో మంచి మనసు కలిగి స్తోత్రం చెప్తామా. ఈ మంచి దినము సర్వోన్నతుడైన జీవమగల దేవాదేవుడు మనకే మంచిదే, ఆశీర్వాదమే, ఆనందమే దయచేసి తన కౌగిలిలో సురక్షితముగా, ఆశీర్వాదకరముగా, ఆనందకరముగా నా ప్రార్థన అలాగే జరుగునుగాక. గడిచిన కాలమందా చేసినటువంటి ప్రార్థన సఫలము చేసినటువంటి కన్నతండ్రి, మన ఊహకంటే మించినటువంటి దీవెనలో నడిపించినటువంటి జీవమగల దేవాది దేవుడవు తన దివ్యమైన ఆశీస్సుల ద్వారా, శ్రేష్ట సత్య నిత్య జీవ వచనము ద్వారా మమ్మల్ని ఆశీర్వదించి నడిపిస్తున్న పారమైన అనురాగంను బట్టి దేవాదేవునికి మహిమ కలుగునుగాక. నిన్నటికంటే ఈ దినము శుభమే జరుగునుగాక, నిన్నటికంటే ఈ దినము ఆశీర్వాదమే జరుగునుగాక, నిన్నటికంటే ఈ దినము ఉన్నత దీవెనలే మనకు దొరుకునుగాక. ప్రియమైనటువంటి వారులారా, నేను ఈ దినము పాడిన పాట రూహి యెహోవా నాదు కాపరివే ఇరే యెహోవా నాకై సమస్తము సిద్ధపరిచిన దేవాది దేవుడు. ఎంత సత్యము తెలుసా ప్రియమైన వారులారా. ఇరే యెహోవా దేవాది దేవుని అతి ప్రియ బిడలైన మన కొరకు సమస్తము మన ఊహ కంటే మనం అడిగిన దానికంటే ముందుగా సిద్ధపరిచి మనకిచ్చినటువంటి జీవమగల దేవుడే మన దేవుడు. ఉదాహరణము ఇదిగో మనకు జీవశ్వాసం. ఒక్కసారి ఆలోచించండి. మనము ఊపిరి తీసుకున్నారు కదా, తీసుకున్నారు వదిలేస్తున్నారు, తీసుకున్నారు వదిలేస్తున్నారు. తీసుకున్న ఊపిరి వదిలిన వెంటనే నెక్స్ట్ మనకు కావలసిన దానికంటే ఎక్కువ ఆక్సిజన్ మన ముక్కు దగ్గరికి దేవాది దేవుడు తీసుకొస్తున్నారు. చూసారా? హల్లెలూయా. ఎందుకంటే ఆ జీవములో మమ్మల్ని బ్రతికిస్తుండగా మనకు దాహం వచ్చినప్పుడు నీళ్లు మనకంటే ముందుగా సిద్ధము చేసి మన దాహం తీర్చడానికి మన దగ్గరికి పంపిస్తున్నాను. అలాగుండగా ఆకులు వస్తుండగా మన ఆకులు తీర్చడానికి మనకంటే ముందుగా ఈ భూమిలో శ్రేష్టమైనటువంటి విత్తు చెగిరించి పుష్పించి ఫలమిచ్చి అనేక చేతుల ద్వారా మన దగ్గరికి అది పంపిస్తున్నారు. మనకు ఆహారం సమృద్ధి ఇస్తున్నారు. మనకు వస్త్రం అవసరం ఎప్పుడో అప్పుడు మనకు వస్త్రం ఇస్తున్నారు. మనకు శ్రేష్టమైనటువంటి ఇల్లు దేవాది దేవుడు ఇస్తున్నారు. వర్షం అవ్వచ్చు, ఎండ అవ్వచ్చు, వర్షకాలములలో తడవకుండా, ఎండ తగలకుండా మనకు మంచి నీడ దేవాది దేవుడు ముందే ఇస్తున్నారు. మనకు జీవములకు మమ్మల్ని ఇక్కడికి పంపించి మనం ఎన్ని గంట ఎన్ని నిమిషాలు ఈ భూమిలో ఉంటారో దానికి తగినట్టుగా మనకు కావలసినది అన్ని సమృద్ధిగా ఇచ్చిన సృష్టికర్త మన కన్న తండ్రి అయిన జీవముగల దేవాదేవుడు. హల్లెలూయా. ఈ సత్యమే 2024 సంవత్సరాల క్రితము తానే మానవ రూపధారిగా భూమికి వచ్చి క్రీస్తు యేసు ద్వారా మనకు నేర్పించారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంత గొప్ప ఆత్మ సత్యము మనకు బయలుపరిచిన జీవముల మన కన్న తండ్రికి మహిమ మహిమ మహిమ. ఈ సత్యము తెలుసుకున్నటువంటి ప్రియమైన వారులారా, మీకు ఒక్కవేళ ఈ సత్యం ఇప్పుడు దాకా తెలియలేనుకో, ఇప్పుడు బాగా తెలుసుకో. మీ కొరకు, మనకిచ్చిన తరతరాల కొరకు, మనకిచ్చిన ఈ జీవితములలో మనకు కావలసినదన్నీ మనకంటే ముందుగా సిద్ధము చేసి మన దగ్గరికి పంపించినటువంటి దేవాది దేవుడు.
ఎంత అపారమైన ప్రేమ! ఆ ప్రేమకి తగినట్టుగా ఆ కౌగిలిలో జీవము గల దేవాది దేవుడు, ఏకైక దేవుడు, సర్వ ప్రపంచ సృష్టికర్త అయినటువంటి ఏకైక దేవుని పరిశుద్ధమైనటువంటి ఆత్మలో తగ్గింపు కలిగి మనం ఉండినట్లయితే చాలు. ఆ శ్రేష్టమైనటువంటి జీవపు దాదా నా కొరకు మన కొరకు అన్నీ సిద్ధము చేసి దేవుని ప్రియమైన బిడలైన మమ్మల్ని అన్ని విధాలుగా లేవనెత్తి ఆశీర్వదించి ఆనందింపచేసి ఐశ్వర్యదారిలో నడిపిస్తున్నటువంటి జీవమగల దేవాది దేవునికే, దేవుని అతి ప్రియ బిడలైన మనమందరి ద్వారా క్రీస్తులో సంపూర్ణ ఘనత మహిమ ప్రభావము కలుగును గాక. ఈ దినము మాత్రం కాదు, ప్రతి దినము మనకు కావలసిన దాన్ని సర్వోన్నతున్న దేవాదేవుడు పంపిస్తున్నాడు. ఉన్నతమైన దీవెనలో పంపిస్తున్నాడు. ఆ బలమైన ఆశీర్వాదకరమైన ఆనందకరమైన ఆ బలమైన చేతి కింద తగ్గింపు కలిగి దేవునిలో ఉండినట్లయితే చాలా. దేవుడిచ్చిన దాన్ని స్వీకరించి దేవునిలో నుండి దేవుని ద్వారా అనేకులకు ఈ సత్యమైన నిత్య జీవ కార్యము నేర్పించి వాళ్ళని కూడా దేవుళ్ళని మనం నడిపించినట్లయితే చాలు. అందరికీ ఆనందం ఇచ్చి ఆశీర్వాదంలో దేవుడు నడిపిస్తారు. మీకు ఈ దినము శుభమే, సుఖమే. మీ కష్టాలన్నీ తీరిపోను గాక, మీ నష్టాలన్నీ లాభమవును గాక, మీ బాధలన్నీ తొలగిపోను గాక, మీ రోగములన్నీ స్వస్థత కలుగును గాక, మీకు దీర్ఘాయుష్షు ఇచ్చి సంపూర్ణ దీవెనలో దేవుడు నడిపించును గాక. శుభమే జరుగును గాక, శుభమే జరుగును గాక. మంచి పేరే, మంచి పేరే, మంచి పేరే మనకు అందరికీ ఎల్లప్పుడూ ఉండును గాక. పరిశుద్ధుడా, అత్యంత శ్రేష్టమైన మంచి దినం, ఈ మంచి దినములలో మీ మహత్ సత్యము మాకు నేర్పించినందుకు స్తోత్రం. మా కొరకు సమస్తము సిద్ధము చేసి మమ్మల్ని ఈ భూమికి పంపించి మీలోనే ఎదిగించి మీలోనే రక్షించి మీ ప్రియమైన బిడ్డలుగా, మీ వారసుడిగా, నా తండ్రి మీ వారసురాలుగా మమ్మల్ని ఆశీర్వదించి నిత్య సీయోను సంతోషం, పరిశుద్ధ పరలోకపు సంతోషం, పరిశుద్ధ పరలోకములలో మీ చిత్తం ఎలాగో అలాగే మీ ప్రియ బిడ్డలైనటువంటి మా జీవితములలో మాలోనే పరిపూర్ణముగా నింపినందుకు స్తోత్రం. శాశ్వత సంతోషముతో క్రీస్తు యేసునందు మమ్మల్ని నడిపించి ఘనతా మహిమా ప్రభావం మీరే పొందుకోమని యేసు క్రీస్తు నామమును పెట్టి దీవించి ఆశీర్వదించి స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.